మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. అండమాన్ సముద్రంలో అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. తర్వాత తుఫానుగా మారే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఏపీపై తుఫాను ప్రభావం భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు మరో తుఫాన్ భయం వెంటాడుతూ ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం మరియు మలక్కా జలసంధి పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలపడుతూ ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి నవంబర్ 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ చెప్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ వాయుగుండం మరింత బలపడి నవంబర్ 26 లేదా 27 నాటికి తుఫానుగా మారే ప్రమాదం పొంచి ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన జాబితా ప్రకారం చూస్తే ఈ తుఫానుకు సెన్యార్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు ఒడిశా తీరాలపై ఉండే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. నవంబర్ 26 నుండి రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. తుఫాన్ తీరానికి దగ్గరయ్యే కొద్దీ నవంబర్ 28 నుంచి 30వ తేదీల మధ్య ఉత్తర కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కోత దశలో ఉన్న వరి, ఇతర పంటల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని కూడా అధికారులు సూచించారు. గత తుఫాను నష్టాల దృష్ట్యా ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని కూడా చెప్తూ ఉన్నారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున నవంబర్ 23 నుండి కూడా మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అధికారులు. వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి తిరిగి రావాలని కూడా సూచిస్తూ ఉన్నారు. తుఫాన్ ముప్పును ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మరియు జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం మరియు అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు ఆందోళన చెందొద్దని, కానీ వాతావరణ శాఖ నుండి వచ్చే అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కూడా అధికారులు కోరుతూ ఉన్నారు. అలాగే మొన్నటికి మొన్న మనం చూసాం, మోంతా తుఫాన్ ధాటికి అన్నదాతలు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఇప్పటికీ కూడా ఆ నష్టం నుంచి ఇంకా కోలుకోకముందే మరో తుఫాన్ వస్తుందనే వార్తలు రైతులను ఆందోళనకు గురిచేస్తూ ఉన్నాయి. గత తుఫాన్లలో పంటలు నీటిపాలై జ్ఞాపకాలు మళ్లీ కలవరపెడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి భారీ వర్షాలు కురిస్తే నిల్వ చేసిన ధాన్యం కూడా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. వరి మాత్రమే కాదు, పత్తి, మిర్చి తోటలు, రబీ పంటలు అన్నీ కూడా ఈ తుఫాన్ బారిన పడే ప్రమాదం కనిపిస్తుంది. ఇప్పటికే పొలాల్లో ఎండిపోతున్న పత్తి గింజలు, పచ్చగా ఉన్న మిర్చి తోటలు వర్షం పడితే ఒక్కసారిగా నాశనం అవుతాయని రైతులు భయపడుతూ ఉన్నారు. రబీ సీజన్లో పంటలు కూడా ఈ దెబ్బతో గట్టెక్కక ముందే నీరైపోతాయని ఆందోళన అయితే నెలకొంది రైతుల్లో.